ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ఇరాన్ సుప్రీం లీడర్ 5 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా బహిరంగంగా బయటకు వచ్చి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టెహరాన్లో స్థానిక మసీదులో లక్షలాది మద్దతుదారులతో సమక్షంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై విమర్శల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్ దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగలేదని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్పై క్షిపణి దాడులను సమర్థించుకున్నారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలేంటో ఒకసారి చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ 5 ఏళ్ల తర్వాత బహిరంగంగా ప్రజల ముందుకొచ్చి ప్రసంగించారు. శుక్రవారం నాడు టెహరాన్లోని ఓ మసీదు బయట లక్షలాది మంది మద్దతుదారుల సమక్షంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడానికి ఇజ్రాయెల్పై క్షిపణి దాడులను చేయాల్సి వచ్చిందని తన చర్యను సమర్థించుకున్నారు. ఇజ్రాయెల్ దీర్ఘకాలం పాటు మనలేదని స్పష్టం చేశారు. కాగా ఇరాన్ పాలస్తీనియన్లకు, లెబనీస్ మిలిటెంట్లకు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. గత శుక్రవారం నాడు లెబనాన్కు హెజబొల్లా చీఫ్ హసన్ నాసరుల్లాను ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత నుంచి మధ్యప్రాచ్యం భగ్గుమంది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు తెరతీసింది. వెంటనే ఇజ్రాయెల్ సుమారు 200కు పైచిలుకు క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఈ క్షిపణులను ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చివేసింది. టెహరాన్లో శుక్రవారం ప్రార్థనల తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తన పక్కన ఓ గన్ పెట్టుకుని మాట్లాడారు. హమాస్, హెజబొల్లాను ఇజ్రాయెల్ ఎదుర్కొనలేదన్నారు. మీ వెంట మేమున్నామంటూ పెద్ద ఎత్తున హమాస్, హెజబొల్లాకు మద్దతు నినాదాలు చేశారు. మసీదు పక్కనున్న గ్రౌండ్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ 5 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ప్రజలను ఉద్దేశించి ప్రవచనాలు చెప్పారు. అయితే ఖమేనీ ప్రాణానికి ముప్పుందని, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడన్న వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. కాగా ఇజ్రాయెల్ ప్రధాన టార్గెట్ మాత్రం ఖమేనీనే అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. మంగళవారం నాడు ఇజ్రాయెల్ ఏకంగా 200 మిసైల్స్తో దాడులు చేసిన తర్వాత ఇరాన్ అంతు చూస్తామని హెచ్చరించింది. ఖమేనీ తన ప్రసంగంలో మాజీ హెజబొల్లా చీఫ్ హసన్ నాసరుల్లాను ప్రశంసలతో ముంచెత్తారు. కాగా నాసరుల్లాను గత శుక్రవారం నాడు ఇజ్రాయెల్ బీరూట్లో హెజబొల్లా ప్రధాన కార్యాలయంపై బంకర్ బస్టర్ బాంబులతో పేల్చివేసింది. నాసరుల్లాను ఉద్దేశించి ఖమేనీ మాట్లాడుతూ, హసన్ నాసరుల్లా మన మధ్యలో లేరు, కానీ ఆయన సిద్ధాంతాలను, ఆయన చూపిన బాటలో మనం నడుద్దాం. ఆయన మనకెల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పాడు. మనకు ప్రధాన శత్రువు యూదులకు వ్యతిరేకంగా చివరి వరకు ఆయన పోరాడారని ప్రశంసలు గుప్పించారు. ఆయన యూదులతో పోరాడి తన ప్రాణాల్ని అర్పించారు. అతని ప్రభావం మనపై ఎంతో ఉంటుందన్నారు. ఆయన ప్రాణ త్యాగాన్ని వృధా కానివ్వం, శత్రువుకు ఎదురొడ్డి పోరాడుదాం, కలిసికట్టుగా శత్రువుని ఓడిద్దామని మద్దతుదారులను ఉద్దేశించి ఖమేనీ అన్నారు. హెజబొల్లా అనేది ఆశీర్వదించే వటవృక్షమని చెప్పుకొచ్చారు. నాసరుల్లా నాయకత్వంలో ఎంతో మంది నాయకులుగా ఎదిగారన్నారు. లెబనాన్ జిహాద్కు ప్రతి ఒక్క ముస్లిం అండగా నిలవాల్సిన బాధ్యత అని ఖమేనీ పిలుపునిచ్చారు. అల్ అక్సా మసీద్ కోసం ముస్లింలంతా పోరాడాలని ఖమేనీ పిలుపునిచ్చారు. కాగా గతేడాది అక్టోబర్ 7వ తేదీన పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్పై చేసిన దాడి సరైందేనని ఖమేనీ సమర్థించారు. ఈ అంతర్జాతీయ చట్టం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి వీల్లేదన్నారు. లెబనీస్ ప్రజలు పాలస్తీనా ప్రజల భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించినందువల్లే దాడులు చేయాల్సి వచ్చిందని ఖమేనీ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆయన నాసరుల్లా సేవలను ప్రశంసించారు. ఇజ్రాయెల్ను ఉద్దేశించి మాట్లాడుతూ అమెరికా చేతిలో కీలుబొమ్మ అని వ్యాఖ్యానించారు. తమ భూభాగంలో ఉన్న భూములను, వనరులను ఆక్రమించడానికి వీరు కుట్ర పన్నుతున్నారని అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై శాపనార్థాలు పెట్టారు. జియోనిస్టులతో పాటు అమెరికన్లు పగటి కలలు కంటున్నారు. కాగా యూదులను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఉనికి లేకుండా చేస్తామన్నారు. ఇజ్రాయెల్ ఫేక్ అమెరికా మద్దతుదారులతో మనగలుగుతోందన్నారు ఖమేనీ. ఇక ఖమేనీ విషయానికి వస్తే ఇరాన్ సుప్రీం లీడర్ 5 సంవత్సరాల తర్వాత ఆయన శుక్రవారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం మొదలై సంవత్సరం గడుస్తున్న క్రమంలో ఈ ప్రవచనాలు చేశారు. చివరగా ఖమేనీ జనవరి 2020లో ఇలా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా ఇరాన్కు చెందిన టాప్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా చంపేసిన తర్వాత ప్రతీకారంగా ఇరాన్లోని అమెరికా ఆర్మీ బేస్పై మిసైల్స్తో దాడులు చేసింది. అప్పుడే చివరిగా ఖమేనీ ప్రసంగించారు. అయితే ఇజ్రాయెల్కు భయపడి ఖమేనీ రహస్య ప్రదేశంలో దాక్కున్నాడన్న ప్రచారం నేటి ఆయన ప్రసంగంలో పటాపంచలైపోయింది.